నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శాంతి చర్చల ద్వారానే యుద్ధాన్ని ఆపగలం, ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన. అన్నమయ్య డ్యాం వరద ప్రాంతంలో పర్యటించి బాధితులను పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను మాదాపూర్లో భారీ బందోబస్తు మధ్య కన్వెన్షన్ కూల్చివేత. విద్యాశాఖలో పోస్టింగ్లు ఇప్పిస్తానని చెప్పి మోసాలకి పాల్పడుతున్న 5 నిందితులను అరెస్ట్. యూట్యూబర్ వంశీని అరెస్ట్ చేసిన కుక్కట్పల్లి పోలీసులు. ఓవైపు భీకర యుద్ధం నడుస్తుంది, ఇంకోవైపు శాంతి సందేశాన్ని మోసుకెళ్లారు ప్రధాని మోదీ. ఉక్రెయిన్లో పరిస్థితులు దారుణంగా ఉన్న భారత ప్రధాని సాహసోపేతమైన పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చారిత్రక భేటీ జరిగింది. 2 రోజుల పోలాండ్లో పర్యటించి ప్రధాని మోదీ అక్కడి నుంచి ఉక్రెయిన్ చేరుకున్నారు. ఉక్రెయిన్ రష్యా మధ్య నెలకొన్న వివాదాన్ని చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఇరు దేశాలు సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం అన్ని విధాల సహాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. సాధ్యమైనంత త్వరగా శాంతి నెలకొల్పేందుకు అన్ని విధాలుగా సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని అధ్యక్షుడు జెలెన్స్కీ మోదీ స్పష్టం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో జూలై మోదీ జరిపిన చర్చల వివరాలను జెలెన్స్కీకి వివరించారు. జెలెన్స్కీతో భేటీలో ఇరు దేశాల మధ్య 4 ఒప్పందాలు కుదిరినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. ఇళ్ల నిర్మాణంతో పాటు పొలాల్లో మేటలు వేసిన ఇసుక తొలగిస్తామని హామీ ఇచ్చారు. బాధిత గ్రామాల్లో పర్యటించిన ఆయన కలెక్టర్ ఆధ్వర్యంలోని ఉన్నతాధికారుల కమిటీ మరోసారి బాధితులందరినీ కలిసి ఫిర్యాదులు స్వీకరిస్తుందని హామీ ఇచ్చారు.
సంఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇది కావాలని నిర్లక్ష్యంతో జరిగింది అని నాకు అవగాహన. అది ఏంటంటే మీకు న్యాయం జరిగేలాగా ముందస్తుగా ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి. దీని మీద ఒక హై లెవెల్ కమిటీ వేసి ఎవరు బాధ్యత వహించారు, ఎందుకు నిర్లక్ష్యం వహించారు. ఇందాక చెంగలరాయుడు గారు కూడా చెప్తా ఉన్నారు. అంతకుముందు గతంలో కూడా మన వాళ్ళందరూ చెప్పారు, మన నాయకులందరూ చెప్పారు, ప్రజలు చెప్పారు. కేవలం ఇసుక తవ్వుకోవడానికి బండ్లు పట్టుకుపోతాయని చెప్పేసి అవి ఆపారు. దాన్ని మీకు వరద సిగ్నల్స్ మీకు ఇవ్వకుండా ఆపారు. మనకి లష్కర్ రామయ్య గారు దీన్ని ముందుండి ఆయన చొరవ వల్ల ఇంకా చాలామంది ప్రాణాలు కాపాడని తెలుసు. అందుకని గుర్తించాను, ఆయనకి సన్మానం చేశాం. అవును, నాకు అవగాహన. ఇది నాకు మీకు మాట ఇస్తున్నాను. ఇది డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి ప్రత్యేకించి దీన్ని దృష్టి పెట్టి ఇది నేను పర్యవేక్షిస్తాను. ఉన్నతాధికారుల బృందాన్ని పంపిస్తాను ఒకసారి. అలాగే డ్యామ్ కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి, మళ్ళీ దాన్ని ఆధునీకరించాలని చెప్తా ఉన్నారు అధికారులందరూ. సో దీని మీద కొంచెం నాకు సమయం ఇవ్వండి. మనం వచ్చి 65 రోజులు అవుతుంది అధికారంలోకి. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా బృందం కూల్చివేస్తుంది. మాధాపూర్లో భారీ బందోబస్తు మధ్య కన్వెన్షన్ కూల్చివేతను అధికారులు చేపట్టారు. తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి. 3.5 ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మించారని అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. హైదరాబాద్ పార్కులో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తీసుకొచ్చారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించడం, చెరువులను రక్షించడం, విపత్కర పరిస్థితుల్లో నగరానికి అండగా ఉండటం దీని ప్రధాన లక్ష్యాలు. ఇది కబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. నిత్యం ఏదో ఒక చోట అధికారులు ఆక్రమణాలను కూల్చివేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి పేరుతో ఫోన్లో మాట్లాడి విద్యాశాఖలో పోస్టింగ్లు, అమాయక ప్రజలకి డబుల్ బెడ్రూమ్స్ మరియు ఫుడ్ కార్పొరేషన్లో జాబ్లు ఇప్పిస్తానని చెప్పి మోసాలకి పాల్పడుతున్న ప్రధాన నిందితుడు అనుగు సురేందర్ రెడ్డితో పాటు మరో 5 నిందితులను అరెస్ట్ చేసి మల్కజ్గిరి ఎస్ఓటీ పోలీస్ మరియు కీసర పోలీసులు నిందితుల వద్ద నుండి 98 నకిలీ 2 పడక గదులు కేటాయింపు పత్రాలు, కీసర ఆర్డీఓ స్టాంపులు మరియు 1,97,000 నగదు స్వాధీనం. నిందితులు 1,29,00,000 భారీ మోసానికి పాల్పడినట్లు తెలిపారు. తీసారా అన్నా అన్నీ బెస్ట్ కెమెరా రాజు ఇక్కడ నీకు నేను సెల్ఫోన్లో తీసి పంపించి ఇక్కడ వస్తున్నా నా వెనక ఏం చేస్తున్నావు? తీసారా అన్నా అన్నీ యూట్యూబర్ వంశీని అరెస్ట్ చేసిన కూకట్పల్లి పోలీసులు. కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీ సనత్ నగర్ రోడ్లపై డబ్బులు విసిరేస్తూ రీల్స్ చేస్తున్న యువకుడిని అరెస్ట్ చేసిన కూకట్పల్లి పోలీసులు. కేపీహెచ్బీ కాలనీ రోడ్ నెంబర్ 1లో కూకట్పల్లి సనత్ నగర్ ప్రాంతాల్లో రద్దీగా ఉండే ప్రదేశాలలో బైక్ మీద నుండి ఆకాశంలో డబ్బులు విసిరేస్తూ వీడియోలు తీసి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన యువకులు డబ్బుల కోసం రోడ్ల మీద జనాలు ఎగబడడంతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్న వాహనదారులు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తున్న వంశీ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్న కూకట్పల్లి సిఐ ముత్తు. నిన్న మనకు ఈవినింగ్ ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఒక అతను వంశీ అనే అతను మోటార్ సైకిల్ పైన స్టంట్లు చేసుకుంటూ పబ్లిక్ ప్లేస్లో పబ్లిక్ డిస్టర్బ్ చేసుకుంటూ న్యూసెన్స్ చేసుకుంటూ పైసలను వెదజల్లుతూ మోటార్ సైకిల్ మీద స్టంట్స్ చేసి లైక్స్ కోసం పెట్టిండు అతను. అది పబ్లిక్లో బాగా వైరల్ అయ్యి న్యూసెన్స్ అయ్యింది. ఇటువంటి స్టంట్లు రోడ్లపై చేయడం
ఇన్కన్వీనియన్స్ కల్పించడం లాంటివి చేస్తే సిపి గారి ఆదేశం ప్రకారం మా డీసీపీ గారి ఆధ్వర్యంలో ఆ ఇన్స్టాగ్రామ్లో వెరిఫై చేసి అతను ఎక్కడ ఉంటాడో ఐడెంటిఫై చేసి కేసెస్ రిజిస్టర్ అయినాయి. అతని పైన 3 కేసులు, సనత్ నగర్లో ఒకటి, కేపీహెచ్బిలో ఒకటి, కూకట్పల్లిలో ఒకటి. ఆ 3 కేసులలో అతన్ని ఈరోజు తీసుకొని వచ్చి జ్యుడిషియల్ రిమాండ్కు కోర్టుకు పంపడం అయినది. అరెస్ట్ చేసినాం, కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పంపించడం అయినది. ఈ సోషల్ మీడియాలో ఎవరైనా ఇట్లా స్టంట్లు చేసి పెడితే అందరిపైన లీగల్ యాక్షన్ తీసుకోబడుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో స్కిప్ చేయకండి, మీకు చేతులు ఎత్తి మొక్కుతున్నా మీ అందరికి. ప్లీజ్ ఈ వీడియో చూడండి. సో ఏంటంటే 1 అవర్ బ్యాక్ ఏమో TV9 లో ఎన్టీవీలో నన్ను ఏ స్కూటర్ గట్టిగా పైసలు ఎగిరేసిండు, ఒక యూట్యూబర్ పైసలు ఎగిరేసిండు. ఎగిరేసింది మీకు కనిపిస్తుందా రోడ్ల మీద? చెప్పు, నేను ఎగిరేసిందే కనిపిస్తుందా? కొన్ని లక్షలు పెట్టి నేను హెల్ప్ చేసిన, కొన్ని లక్షలు పెట్టి హెల్ప్ చేసిన కొంతమంది దాకా. ఎగిరేసిన 3 వీడియోలు, హెల్ప్ చేసిన వీడియోలు చాలా వీడియోలు ఉన్నాయి. అవి పెట్టొచ్చు కదా, అవి పెట్టరా? అంటే మీకు నెగిటివ్ ఏది కనిపిస్తే అది పెట్టి వేసుకుంటారు అంతే కదా మీరు. హెల్ప్ చేసిన వీడియోలు అన్నీ ఎడిపోతాయి చెప్పండి. TV9 ఎన్టీవీ మీకు అన్నం పెడుతున్నా, నన్ను అయితే నెగిటివ్ చేయకండి ప్లీజ్, నన్ను నెగిటివ్ చేయకండి. పబ్లిక్ మీకు తెలుసు కదా నేను ఎంత మందికి హెల్ప్ చేస్తున్నాను, మీకు తెలుసు కదా. కొన్ని లక్షలు పెట్టి కొంతమంది చాలా మందికి హెల్ప్ చేసిన, నేను చాలా మందికి. నేను చెప్పుకుంటలేను కానీ ఇప్పుడు చెప్పుకునే టైం వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నా, ఎందుకంటే నన్ను అంతగానో అంత బ్యాడ్ చేస్తున్నాను మీరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శాంతి చర్చల ద్వారానే యుద్ధాన్ని ఆపగలం, ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన. అన్నమయ్య డ్యాం వరద ప్రాంతంలో పర్యటించి బాధితులను పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను మాదాపూర్లో భారీ బందోబస్తు మధ్య కన్వెన్షన్ కూల్చివేత. విద్యాశాఖలో పోస్టింగ్లు ఇప్పిస్తానని చెప్పి మోసాలకి పాల్పడుతున్న 5 నిందితులను అరెస్ట్. యూట్యూబర్ వంశీని అరెస్ట్ చేసిన కూకట్పల్లి పోలీసులు.